హాయ్ అందరికీ. మన సాంగ్ అయితే అనుకున్నంత రీచ్ అవ్వలేకపోయింది. నేను మస్తు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది కదా సాంగ్. ఈజీగా యూట్యూబ్‌లో వైరల్ అయితదని చెప్పి మస్త్ అంటే మస్తు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. బట్ ఏందంటే అనుకున్నంత రీచ్ కాలేకపోయింది. సాంగ్ ఇప్పటికి 1 మంత్ అయితుంది. నేను రీల్ స్టార్ట్ చేసి ఈ సాంగ్‌ది. మా బేబమ్మతోని ఒక రీల్ చేసి పెట్టినా కదా! అప్పటి నుండి ఇప్పటికి ఒక 1 మంత్ అయితుంది. రీల్స్‌లో అయితే మామూలుగా ట్రెండింగ్ లేదు. అందరూ ప్రతి ఒక్క అకౌంట్‌లో మన సాంగ్ ఉన్నది. బట్ అదే విధంగా నేను యూట్యూబ్‌లో కూడా వైరల్ అయితది అనుకున్నా గానీ, ఇట్లా ఆగిపోతదని చెప్పి అస్సలు అనుకోలేను. పోయింది మంచినే. 2 డేస్‌కి 1,000,000 పోయింది. ఇగ పోతదిలే అని చెప్పి అనుకున్నా. బట్ ఇప్పుడు 10 డేస్ అయినా కూడా 2.4 మిలియనే ఉన్నది. మస్తు అంటే మస్తు బాధైతుంది. ఎందుకంటే అయినా నాదే తప్పు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం. మస్తు అనుకున్నా. కానీ పోలేదు. అండ్ నేను నా పైసలు నాకచ్చినా సరే అంటే ఇదొక బిజినెస్ లెక్క అనుకున్నా. ఒక 2,00,000 పెడితే మళ్ళీ మన పైసలు మనకచ్చినా గానీ దానికి ఇంకో సాంగ్ పెట్టొచ్చు. అట్లా ఒకటి పెట్టుకుంటా పోవచ్చు అని చెప్పి అనుకున్నా. బట్ అనుకున్నదైతే అయితలేదు. అండ్ ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన 2,000,000 కూడా ఆ పైసలైతే నాకు ఒక్క రూపాయి రావు. ఎందుకంటే యూట్యూబర్స్‌కి తెలిసే ఉంటది. మానిటైజేషన్ ఆన్ అయ్యేదాకా ఏది పెట్టినా గానీ దానికి ఒక్క రూపాయి కూడా రావు. ఎందుకంటే ఇది కొత్త ఛానల్ గదా! కొత్త ఛానల్‌కి కొన్ని ప్రాసెస్ అనేది ఉంటది. పిన్ పెట్టడం గానీ, మన అకౌంట్ పెట్టడం గానీ, ఒక టైం అనేది ఉంటది. 4,000 వాచింగ్ టైమ్ అని, అలాగే 1,000 సబ్‌స్క్రైబర్స్ అని ఇట్లా ఉంటది. అది అయిన తర్వాత మన అకౌంట్ పెట్టుకున్నాక తర్వాత మన ఏ వీడియోలు పెట్టినా, సాంగ్స్ పెట్టినా దానికచ్చే వ్యూస్ లెక్కలో పడతాయి. బట్ మాకవన్నీ ఏం లేకుండానే నేను పెట్టిన సాంగ్. ఎందుకంటే రీల్స్‌లో గంత వైరల్ అయితుంది గదా! యూట్యూబ్‌లో కూడా అవుతది గదా! అని చెప్పి ఒక ఉద్దేశంతో నాకొక 2,000,000 బ్యాకప్ అయినా గానీ అంటే ఆ పైసలచ్చినా రాకున్నా గానీ ఇంకా మిగతాయి అనేటివి వస్తాయి గదా! అని చెప్పి మస్త్ అంటే మస్త్ అనుకున్నా. బట్ ఆ 2,000,000కే ఆగిపోయింది. ఇప్పటికి కూడా చాలామంది కామెంట్ చేస్తుర్రు, "బ్రో నువ్వేం టెన్షన్ పడకు 10,000,000 కొడతదని. రోజులు పెరిగిన కొద్దీ వ్యూస్ వస్తాయని." బట్ రోజులు పెరిగిన కొద్దీ వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి తప్ప వ్యూస్ అనేవి వస్తలేదు. దానివల్ల మస్తు అంటే మస్తు బాధైతుంది. నేను మా నాన్నకు చెప్దామనుకున్నా కాల్ చేసి, "నాన్న కొట్టినాం, హిట్ కొట్టినాం" అని చెప్పి చెప్దామనుకున్నా. కానీ మా నాన్ననే నాకు కాల్ చేసిండు. చేసి ఆ సాంగ్ చూసిన తర్వాత, "మంచిగా చేసినావు నాన్న" అని చెప్పి అన్నాడు. ఇంకా దేని గురించి అయితే చెప్పలేడు. నన్నే అంటే చెప్పిండు, "ఈ సాంగ్ అయితే మంచిగుంది. మంచిగా పోతది. టెన్షన్ పడకు" అని చెప్పి చెప్పిండు గంతే. కానీ పైసల గురించి అట్లా ఇట్లా అయితే ఇంకా కాల్ అయితే ఏం చేయలేడు. నేను సాంగ్ పెట్టిన రోజు చేసిండు. మళ్ళీ ఇప్పటిదాకా చేయలేడు. నేను కూడా నాన్నతోని మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే మనకొక అంటే అనుకున్న విధంగా వచ్చినా గానీ నేను కాల్ చేసి మాట్లాడుతుంటే. బట్ అనుకున్నంత విధంగా రాలే కాబట్టి నేను చేయలేకపోతున్నా. మీరు కూడా మస్త్ అంటే మస్తు సపోర్ట్ చేసిర్రు. చెప్పిన విధంగానే రీల్స్ చేసి పెట్టిర్రు. అలాగే మీ యూట్యూబ్ ఉన్నా గానీ, మీ వాట్సాప్‌లో ఉన్నా గానీ ప్రతి ఒక్క దాంట్లో షేర్ చేసిర్రు. దానికైతే మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరట్లా సపోర్ట్ చేస్తున్నందుకు. కానీ ఇంకా మీరు షేర్ చేస్తూనే ఉండండి. ఇంకా చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, అలాగే నలుగురికి షేర్ చేస్తేనే మా కష్టానికి తగ్గ ఫలితం అనేది దక్కుతది. కానీ చూసైతే లైట్ తీసుకోకండి అబ్బా ప్లీజ్. ఎందుకంటే కష్టపడుతున్నాం. మీరు అనొచ్చు, "మరెందుకు ఇంత తొందరపడ్డావు? అవసరమా నీకు? 2,00,000 ఎందుకు పెట్టినావు?" అని చెప్పి అనొచ్చు. బట్ ఏందంటే నేనేం తొందరపడలేను. తొందరపడితే నాకింత ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత రీచ్ అనేది రాకపోతుండే. నేను మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవ్వాలి, సాంగ్ ఈజీగా యూట్యూబ్‌లో అయితదని చెప్పి అనుకున్నా. బట్ ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయినంత యూట్యూబ్‌లో అయితే కాలేదు. అది నా బ్యాడ్ లక్ అనుకోవాలా. కానీ ఫస్ట్ సాంగ్ అయినా గానీ
ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు నాకు మెసేజ్ పెట్టడం కానీ, నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేయడం కానీ, నీ పాట ఇక్కడ డీజేలో పెట్టుకొని డ్యాన్స్ చేస్తుర్రు, నీ పాట ఇక్కడ ట్రాక్టర్ మీద పెట్టుకుర్రు, ఇక్కడ ఆటోలో పెట్టుకుర్రు, ఇట్లా ఈ ప్లేస్లలో పెట్టుకుర్రు అంటే చాలా హ్యాపీ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు మన సాంగ్ని డీజేలో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా చాలా వైబ్ అవుతారు. దానికైతే మస్తు హ్యాపీగా ఉంది. కానీ ఒక వ్యూస్ పోలేవు అని చెప్పి ఒక బాధ తప్ప మిగతాదంతా చాలా హ్యాపీ. ఎంతవరకైతే రీచ్ అవ్వాలనుకున్నామో అంతా రీచ్ అయింది వేరే సోషల్ మీడియాలో అయితే. కానీ ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అయితే కాలేదు, డబ్బు అనేది తిరిగి రాలేదు. చూద్దాం, ఒక 1 మంత్ దాకా చూద్దాం. 1 మంత్ చూసిన తర్వాత ఇది ఒక వ్యూస్ అనేది రీచ్ అయితే కావా చూసుకుందాం. అలాగే ఒకవేళ రీచ్ అయితే దాన్ని బట్టి ఇంకా సాంగ్ చేయాలా వద్దా అని కూడా చూద్దాం. ఎందుకంటే మీరు అందరి సపోర్టే నాకు చాలా ముఖ్యం. నేను ఒక్కడిని అనుకుంటే సరిపోదు. మీ అందరి సపోర్ట్ ఉంటేనే, మీరందరూ బలం ఇస్తేనే నేను ఒక స్టెప్ అనేది తీసుకోగలుగుతా. అమౌంట్ తిరిగి వస్తేనే ఇంకో దానికి పెట్టే అవకాశం ఉంటుంది. అమౌంట్ తిరిగి వస్తే రావా చూసి ఇంకోటి తీయాలా వద్దా అని చెప్పి కూడా చూద్దాం. లేదు అన్న దాని గురించి చూడకు, నువ్వు ఇంకొకటి తీయు, మేమందరం ఉన్నామని చెప్పి మీరు సపోర్ట్ ఇస్తే మీరు కామెంట్లలో చెప్పండి తీయాలా వద్దా. అది కూడా నెక్స్ట్ సాంగ్స్ తీయమంటారా వద్దా. అండ్ ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మన సాంగ్ని ఇప్పటిదాకా ఫుల్ సాంగ్ని ఎవరు పెట్టిరో వాళ్ళందరూ డిలీట్ చేయండి. ఎందుకంటే నాకు వచ్చే వ్యూస్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే కష్టపడ్డది నేను, చేసింది నేను, డబ్బు పెట్టుకునేది నేను. కానీ వట్టిగా నా సాంగ్ని మీరు తీసి పెట్టుకోవడం వల్ల నాకు వచ్చే డబ్బు కానీ, ఏ వ్యూస్ కానీ ప్రతి ఒక్కటి మీకు వెళ్ళిపోతాయి. జర అర్థం చేసుకోండి. ఏమనుకుంటారంటే అది ఓపెన్ చేసిందే కొత్త ఛానల్ కదా మేము సాంగ్ గురించి, అదే రియల్ ఛానల్ అనుకొని దానికి సబ్స్క్రైబ్ చేసుకొని దానికి ఫాలో చేస్తున్నారు. అట్లా వాళ్ళకి వ్యూస్ పోతున్నాయి. సో మాది రాధా ఫోక్స్ ఛానల్. అండ్ డీజే కొట్టిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు తీసేయండి. ఇప్పటి వరకు అయితే ఎంతమంది ఒక దాదాపు 30+ కొట్టిర్రు డీజే, అంటే ఈ సాంగ్ని డీజే వర్షన్ చేసిర్రు, వాళ్ళందరూ కూడా తీసేయండి. ఎందుకంటే అందరికీ స్ట్రైక్ వేసే అవకాశం ఉంటుంది. జర అర్థం చేసుకోండి, మీ ఛానల్స్ అనేవి పోతాయి. అలాగే ఫుల్ సాంగ్ ఎవరు పెట్టినా కానీ వాళ్ళందరూ తీసేయండి. షార్ట్స్ అయితే పెట్టుకోండి, పర్లేదు. షార్ట్స్ పెట్టడం వల్ల ఏం కాదు. అంటే షార్ట్స్ అంటే ఏంది, ఇప్పుడు నా సాంగ్ మీద మీరు యాక్టింగ్ చేసి పెట్టుకుంటే ఏం కాదు. బట్ నా సాంగ్ని మీ ఛానల్లో పెట్టడం వల్ల మీ ఛానల్కి స్ట్రైక్ పడి పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ కూడా చాలా మారిపోయింది. మీకు నేను చూసిన దాన్ని బట్టి అయితే చాలామందికి ఒక 30+ అంటే ఇట్లున్నారు సబ్స్క్రైబర్సు. ఒకవేళ నా సాంగ్ వల్ల మీకు ఏమైనా స్ట్రైక్ ఇట్లా పడ్డదనుకో, మీ ఛానల్ కూడా పోతుంది, ఇన్ని రోజుల కష్టం కూడా పోతుంది. నేను నా గురించే కాదు మీ గురించి కూడా ఆలోచించి చెప్తున్నా. జర అర్థం చేసుకోండి. మన సాంగ్ని ఎవరెవరు పెట్టుకున్నా కానీ వాళ్ళందరూ డిలీట్ చేయండి. స్ట్రైక్ పడేదాకా అయితే చూసుకోకండి. మన సాంగ్ గురించి అయితే తిరుపతి కూడా వెళ్ళిన, అంటే ఆ దేవుని దీవెనలు కూడా ఉండాలని నా గురించి మీ అందరి గురించి ప్రతి ఒక్కటి కూడా కోరుకున్నా. దర్శనం అయితే చాలా మంచి జరిగింది. అండ్ చాలామంది కామెంట్ కూడా చేస్తారు, అన్న మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాకు అంటే మెసేజ్ కానీ, అంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కానీ, యూట్యూబ్లో కానీ చెప్పండి అన్న, మేము వచ్చి కలుస్తాం, ఎందుకు అట్లా చెప్పకుండా వెళ్ళిపోతారు అని చెప్పి. బట్ ఏంటంటే నేను వెళ్ళేది తనకు కూడా తెలియదు, అనుకునే అన్ని స్పాట్లు అయిపోతాయి. నాకు కూడా తెలియదు అసలు. వచ్చి నేను తిరుపతికి వెళ్తున్నా అంటే ఏం మజాక్ ఆడిగా అని అన్నా కానీ వచ్చి స్నానం చేసి రెడీ అయిపోతురు తను ఇంకా గణేష్. సడన్గా వెళ్ళిపోతాడు అసలు. ఇక దేవుడి పిలుపు అంటే ఉంటుంది కదా, తిరుపతి అంటే నార్మలా, అట్లా సడన్గా అయిపోతాయి. ఒకవేళ వచ్చినా కానీ నాకేముంటుంది అంటే, వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. వచ్చి మళ్ళీ నేను ఒక టైం చెప్పినా కానీ ఆ టైంకి అక్కడ ఉంటానో ఉండను, ఆ టైంకి మళ్ళీ వాళ్ళు వెయిట్ చేసుడు, వాళ్ళ టైం వేస్ట్ అవ్వడు, ఇదంతా కథ ఎందుకని చెప్పి నేనే చాలా అనుకుంటా. కానీ మీరేమో రండి అన్న, ఎక్కడికన్నా వస్తే చెప్పండి అన్న, కలుస్తాం అని చెప్పి అంటారు. సరే, ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అన్నా, యూట్యూబ్లో షార్ట్ అన్న పెడతా. మీరు కూడా ఎక్కడికైనా వచ్చినప్పుడు కలవరా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను వచ్చి అక్కడ దిక్కులు చూసుకుంటూ ఉంటే ఇజ్జత్ పోతుంది కదా, అందుకని చెప్పి మీరు కూడా కామెంట్ చేయండి. ఎప్పుడన్నా నేను ఎవరికైనా వచ్చేది ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా. మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సూపర్ రంజిత్, అలాగే చార్మీ వైబ్స్, ఈ 2 అకౌంట్లని ఫాలో అవ్వండి.
అందులో కూడా వేరే వేరే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సరేనా, ప్రతి ఒక్కదాన్ని ఫాలో అవ్వకుండా మాకు సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.